ఒక సామ్రాజ్యం, క్రమశిక్షణే దాని పునాది, అధికారమే దాని ఊపిరి. ఆయన నమ్మకమొక్కటే, స్థిరత్వానికి కఠినత్వం కావాలి, ఆ కఠినత్వానికి భయం కావాలి. కాని ఆఖరి కానీ విజయం ఆ విజయం తర్వాత అంతా వదిలేశాడు. గెలిచినవాడు యుద్ధం నుంచే ఎందుకు తప్పుకున్నాడు? కళింగ యుద్ధంలో గెలిచాడు, కాని అది ఎంత క్రూరమైన విజయం! ఆ గెలుపుకి చెల్లించిన మూల్యం 1,00,000 ప్రాణాలు. 1,50,000 మంది జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఇంత గెలిచినా అది అతనికి ఓటమిలా ఎందుకనిపించింది? ఆ నిశ్శబ్దంలో తనలో కలిగిన భావన ఏంటి? ఇది కేవలం పశ్చాత్తాపమా లేక అంతకు మించిన సత్యమా? భయాన్ని పంచిన రాజు దయను పంచటం మొదలుపెట్టాడు. ఆయుధాలు వదిలి ఆస్పత్రులు కట్టించాడు, అహింసను ప్రోత్సహించాడు. ఇది కేవలం పశ్చాత్తాపమేనా లేక కర్మఫలమా? అశోకుడి మార్పు వెనుక ఉన్న ఆ కర్మ కథేంటో తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడండి.